welcome to my channel. So this vlog is all about family day out. సో మేమందరం కలిసేసి క్రాంతి అన్న వాళ్ళ ఊరికి వెళ్ళాం ఫర్ అ డే అవుట్. సో ఒక ప్లేస్లో ఫస్ట్ మేము హాల్ట్ అయ్యేసి బ్రేక్ఫాస్ట్ చేసుకొని వెళ్దామని అందరం ఒక ప్లేస్లోనే హాల్ట్ అయ్యాము టు హ్యావ్ అవర్ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాక మేము ఆ ఊరికి వెళ్దాం. ఆ ఊరు ప్లేస్ నేమ్ ఏంది అనేది నాకు కరెక్ట్‌గా తెలవదు. బట్ ఆఫ్టర్ ఇబ్రాహీంపట్నం ఆ ప్లేస్ వస్తది. లైక్ 15-18 ఆర్ ఎల్స్ 20 కిలోమీటర్ తర్వాత ఆ ఊరు వస్తదని నాకు తెలుసు. సో వి ఎంటర్డ్ టు థాట్ విలేజ్. ఇట్ ఈస్ వెరీ వెరీ నైస్. ఎంత బాగుండే విలేజ్ అంటే ప్రాపర్‌గా ఎంటర్ కాలేదు గూడా మేము. ఎవ్రీవేర్ గ్రీనరీ. గ్రీనరీ అంటే ఈజ్ చాలా ఇష్టం నాకు గ్రీనరీ. నేచర్ లవర్. లైక్ నేచర్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ ఎవ్రీథింగ్. ఇట్ వాస్ వెరీ గుడ్. చాలా చాలా బాగుండే అసలు ఆ విలేజ్ అయితే. సో లెట్స్ గో అండ్ సీ ఆ విలేజ్ ఎట్లుండే, మేము అక్కడ ఏమేం చేసాము అండ్ మా ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఎలా ఉండే అనేది. సో అన్న వాళ్ళ ఊర్లో హనుమంతుని గుడి ఉండే. సో అన్న అందరికీ అక్కడ తీసుకెళ్ళినారు టు షో ద వ్యూ అండ్ ద టెంపుల్. చాలా బాగుండే వ్యూ ఇక్కడ నుంచి అండ్ అందరి దర్శనం కూడా చాలా మంచిగా చేసుకున్నాము మేము. అండ్ ఇక్కడ నుంచి వ్యూ వాజ్ వెరీ వెరీ గుడ్. అంటే ఒక హిల్ స్టేషన్ మేము వెళ్ళిపోయినాము అని అట్లా ఫీల్ ఉండే అందరికైతే. ఇట్ వాజ్ వెరీ గుడ్. ఆన్ ద వేలో కళ్ళు కనిపిస్తే ఆ కళ్ళు కూడా మేము తీసుకున్నాము. అండ్ ఇంట్లో నుంచి అన్ని సామాన్లు తెచ్చుకున్నాము. లైక్ టు ప్రిపేర్ ఫుడ్, అంటే యూటెన్సిల్స్, వాటర్, ఎవ్రీథింగ్. అందరం కలిసి అంతా వండుకొని అట్లా చేద్దామని ప్లాన్ ఉండే. నీకు పంపించేది 18 ఉంటారేమో వదినా. 18 మెంబర్స్. అందరం కలిసి అన్ని వర్క్ డిస్ట్రిబ్యూట్ చేసుకున్నాం అండ్ ఫాస్ట్గా ఫుడ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేస్తాం. సో ఇక్కడ మేము అందరం వర్క్లో బిజీ ఉండే అనేసి అన్న పిల్లలని అందరినీ ఇట్లా ఏదో ఒక వేలో ఎంగేజ్ పెట్టినారు. అండ్ వాళ్ళని ఎంజాయ్ చేపిస్తుండే, వాళ్ళని ఆడిపిస్తుండే. సో దే కాంట్ డిస్టర్బ్ దేర్ మదర్స్ అనేసి. అండ్ వాళ్ళు కూడా మంచి ఎంజాయ్ చేసినారు అక్కడ పిల్లలు. సో ఇక్కడ మేము చికెన్ కర్రీ ఫస్ట్ స్టార్ట్ చేసేసినాము. సో గ్రేవీ చికెన్ అయితే అయిపోయినాక చికెన్ ఫ్రై చేస్తుండే మేము. ఈరోజు యాక్చువల్లీ మెన్యూ ఏంటంటే చికెన్ ఫ్రై, చికెన్ గ్రేవీ అండ్ బగారా రైస్. పూరి అనుకున్నాం బట్ పూరి వద్దనుకున్నాం మళ్ళీ, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్లో ఆల్మోస్ట్ అందరం పూరి తినేసాము అందుకే. అండ్ దెన్ ఇక్కడ కొంచెం పెద్ద పొయ్యిలో ఫస్ట్ టైం చేస్తుండే. సో ఇట్ వాస్ బిట్ డిఫికల్ట్ మిక్స్ చేయడము, జాగ్రత్తగా ఉండడము అండ్ ఆల్. బట్ ఇద్దరం మంచిగా కోఆపరేట్ చేసేసి కర్రీస్ అయితే కంప్లీట్ చేసేసాం మేము. రైస్ వాజ్ డన్ బై అవర్ వదినాస్. అండ్ దెన్ అందరం ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ అయినాక ఇక్కడ కూర్చొని తిందామని డిసైడ్ అయినాం. సో ఫస్ట్ పిల్లలను తినేసేయమని చెప్పినాము. సో వాళ్ళ నడుస్తున్నది. సో దిస్ ఈస్ ద ప్లేస్ వదిన వాళ్ళది. చాలా బాగుండే అసలు. ఊర్లో ఇట్లా ఒక హౌస్ ఉండడం ఇస్ వెరీ గ్రేట్ యాక్చువల్లీ.
అంటే నేనెప్పుడు అట్లా ఊరు ఎక్స్‌పీరియన్స్ అయితే చేయలేదు. ఇట్లా నేను ఎవరైనా ఊరికెళ్తే నాకు చాలా మంచిగా అనిపిస్తది. అంటే ఐ ఆల్సో ఫీల్ ఇట్లా ఒకటుండాలి. వీకెండ్స్‌కి అట్లా చిల్ అవుతే బావుంటది అనేసి. సో, అక్కడ బాయ్స్ పార్టీ నడుస్తుండే. ఇక్కడ మా అందరు లేడీస్ పార్టీస్ నడుస్తుండే. సో, అట్లా మేము మాది టైమ్ స్పెండ్ చేస్తుండే అందరం కలిసేసి. అట్లా ముచ్చట్లు పెట్టుకుంటా, గాసిప్స్ అవి ఇవి మొత్తం చేసుకుంటా, మంచిగా మా టైం మేము స్పెండ్ చేస్తున్నాం. వాళ్ళ టైం వాళ్ళు స్పెండ్ చేస్తుండే. సో, లంచ్ అండ్ ఆల్ అయిపోయాక కొంచెం రెస్ట్ తీసుకున్నాక మేము ఈవినింగ్ ఇట్లా అన్న చెప్పినారు లైక్ ఊరు చూపిస్తాను అండ్ వెరీ గుడ్ ప్లేసెస్ గూడా ఉంటాయి. సీనరీ అవన్నీ చాలా బావుంటాయి. అవి గూడా చూపిస్తాము అని చెప్పినాడు అన్న. సో, మేమందరము అక్కడికి వెళ్తున్నాము. టు ఎక్స్‌ప్లోర్ ద విలేజ్ అండ్ ట్రెక్కింగ్ గూడా చేపిస్తా కొంచెము అని చెప్పినారు. సో, వి ఆల్ ఆర్ గోయింగ్ దేర్. మంచిగా అందరం మాట్లాడుకుంటా, వ్యూ ఎంజాయ్ చేసుకుంటా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసినాము. మంచిగా ఫోటోస్ వ్యూ మంచిగా అనిపించిందంటే ఇక్కడ ఒక ఫోటో దిగడం, అక్కడ ఒక ఫోటో దిగుతా మంచిగా ట్రెక్కింగ్ అయితే మేము వెళ్తున్నాము. సో, లెట్స్ గో. హ్యాపీ ఫాదర్స్ డే! చెప్పు థాంక్ యూ అని చెప్పు. ఇది గోంగూర తోట అనమాట. మంచిగా మా అన్న, మా బావ అండ్ మా మరిది మంచిగా వెళ్ళేసి గోంగూర తేనె కోసం వెళ్ళినారు. వాళ్ళు మంచిగా తీసుకొనొచ్చి గోంగూర చట్నీ అంట ఒకరికి, ఒకరికి గోంగూర మటన్ అంట, ఒకరికి గోంగూర చికెన్ అంట. అది చెప్పుకోవడమే సరిపోతుంది. మంచిగా గోంగూర ఇట్ వాస్ వెరీ ఫ్రెష్. చాలా ఫ్రెష్ ఉండే అసలు ఆ గోంగూర అయితే. మంచిగా తీసుకొచ్చినాము. అండ్ we're డిసైడింగ్ లైక్ ఏం చేద్దాము అసలు కర్రీ చేద్దామా? చట్నీ చేద్దామా? అని ఇవే మేము డిస్కషన్ చేస్తున్నాం ఇక్కడ. సో, ఇంకా అందరూ ఇట్లా ట్రెక్కింగ్ కోసం మెల్లిమెల్లిగా వెళ్తున్నాం. సో, లెట్స్ గో. అందరం మంచిగా వర్క్ కాంట్రిబ్యూషన్ చేసి, మంచిగా అందరితో టైమ్ స్పెండ్ చేసి, అంతా ఎంజాయ్ చేసినాం మేమందరమైతే అని అనుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ క్రాంతి అన్న అండ్ సప్న వదిన ఫర్ గివింగ్ దిస్ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియన్స్. చాలా చాలా బావుంది మీ విలేజ్ అయితే. అండ్ హోప్ ఎవ్రీవన్ లవ్డ్ మై వీడియో. ఇట్లనే మేమందరం మంచిగా అన్ని ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేయాలని నేను అనుకుంటున్నా. సో, ఇట్లనే అంతం ఫ్యామిలీ డే అవుట్స్ అండ్ ఆల్ మీకు ఇట్లనే చూపిస్తా ఉంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ యూ గైస్ దిస్ వీడియో. I'll see you in the next video. Bye bye.